ఫ్రెండ్స్ టెక్నోస్ 2067 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి నవంబర్ 24, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ది ఒక స్క్రీన్ షాట్ బాగా హల్చల్ చేసింది వీకెండ్ మొత్తం. సామ్సంగ్ ఏ సిరీస్లో మళ్ళీ A7 సిరీస్ ఉంటుంది. ఇంతకుముందు మీరు చూస్తే A5తో పాటు 7 కూడా వచ్చేది. A53 అని చెప్పేసి, A73 అని చెప్పేసి ఇట్లాంటి ఫోన్స్ కూడా తీసుకొచ్చేవాళ్ళు. 7 సిరీస్ తర్వాత ఆపేశారు. ఓన్లీ 5 సిరీస్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు A55 ఇట్లాంటివి చూస్తున్నా, A56 ఇవే ఉన్నాయి కానీ 7 సిరీస్ ఆపేశారు. ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది, A77 రాబోతుంది అన్నట్లుగా ఒకటి గీక్ బెంచ్ లో లిస్ట్ అయినట్లు బయటకు వచ్చింది. సో తర్వాత తెలిసింది ఏంటంటే యాక్చువల్ గా ఇది A77 అయితే కాదు, ఏదైతే S24 FE ఉందో దాన్నే వీళ్ళు రూట్ చేసి ఫోన్ ని అవన్నీ మార్చేసి పోస్ట్ చేశారు. బాగా వైరల్ అయింది ఇది. సామ్సంగ్ మళ్ళీ ఏ సిరీస్ లో 7 సిరీస్ తీసుకొని వస్తుంది. నెక్స్ట్ A57 తో పాటు A77 కూడా వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు కానీ మోస్ట్లీ రాదు. నెక్స్ట్ మనకి ఒప్పో ఫైండ్ N5, ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ అనమాట. ఫైండ్ N సిరీస్ మన దగ్గరకు ఒప్పో ఫైండ్ N3 వచ్చింది, OnePlus ఓపెన్ వచ్చింది. తర్వాత ఫోన్స్ రాలా 2 years మనకి ఫోల్డబుల్ ఫోన్స్ రాలా ఒప్పో నుంచి కానీ OnePlus నుంచి కానీ. మళ్ళీ ఇప్పుడు ఒప్పో ఫైండ్ N6 అయితే రాబోతుంది త్వరలోనే. OnePlus విషయానికి వస్తే OnePlus ఓపెన్ 3గా ఏమైనా రావచ్చు, వస్తే చూడాలి మరి ఏం వస్తాయి ఇండియాకి. తొందరలో లాంచ్ అవబోతుంది గ్లోబల్. వివో X-Fold 6 వచ్చారు. వివో నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్ లో. వివో అయితే ఫోల్డబుల్ ఫోన్స్ ఎవ్రీ ఇయర్ తీసుకొస్తూనే ఉంది. ఈ ఇయర్ X-Fold 5 చూసాం మనం. నెక్స్ట్ ఇయర్ X-Fold 6 అయితే ఖచ్చితంగా వివో నుంచి అయితే వస్తుంది ఫోల్డబుల్ ఫోన్. దీనిలో ఈసారి క్వాల్కామ్ ప్రాసెసర్ ఉండబోతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉండబోతుంది. 8 Gen 5 ప్రాసెసర్ తో ఇండియాలో ఫస్ట్ ఫోన్ డిసెంబర్లో రావచ్చు. మిడ్ డిసెంబర్లో OnePlus నుంచి OnePlus 15R అయితే వస్తుంది. ఇది 35,000 నుంచి 50,000 మధ్యలో ఉండే ప్రాసెసర్ అనమాట. దీన్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. 8 Gen 5కి వెళ్ళట్లా, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్కి వెళ్ళట్లా, దాని బిలో మోడల్కి అయితే వెళ్తున్నారు. ఫోల్డబుల్ ఫోన్ మరి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా అవసరం లేదని అడిగితే, ఎందుకంటే గేమ్స్ ఏం జనరల్ యూస్కే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెసర్ సరిపోద్ది, కొద్ది ప్రైస్ తగ్గుతుంది. ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు వివో నుంచి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ పిచ్చి ప్రొడక్షన్ లాంచ్ చేస్తుంది. రీసెంట్ గా ఐఫోన్ పాకెట్ అని చెప్పేసి సాక్స్ లాగా ఉన్నాయి. సాక్స్ లో మొబైల్ వేసుకొని తీసుకెళ్ళినట్టే ఉన్నాయి. సో వాటిని స్లింగ్ బ్యాగ్ అని చెప్పేసి హ్యాండ్ కి వేసుకునేలాగా రకరకాలుగా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇంకొకటి తీసుకొని వచ్చారు, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇది హ్యాండ్ గ్రిప్ అనమాట, మ్యాక్స్ సేఫ్ తో పాటు వస్తుంది. సో దీన్ని బ్యాక్ సైడ్ అంటించుకొని ఏలు పెట్టేసాము, దాని లోపల మనకి గ్రిప్ ఉంటుంది, దానిలాగా ఉపయోగపడుద్ది. అండ్ మొబైల్ స్టాండ్ లాగా కూడా ఉపయోగపడుద్ది అనమాట. మీరు మూవీస్ ఇట్లా చూసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు స్టాండ్ లాగా కూడా దీన్ని. దీని కాస్ట్ చూస్తే $70 ఉంది. $70 అని దగ్గర $6,200 దాకా ఉంటుంది. ఇది యాపిల్ ఒకటే తీసుకురాలేదు, యాపిల్ వెబ్సైట్ లో అమ్ముతున్నారు. ఇవి హికావా అని ఒక వెబ్సైట్ లో కూడా ఉంటాయి. మీకు ఇద్దరు పార్ట్నర్షిప్ లో వచ్చినాయి. మీ హికావా వెబ్సైట్ లో కూడా చూడొచ్చు. అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తున్నాయి. స్టాక్ లో లేవు. ఈవెన్ యాపిల్ సాక్స్ టైప్ యాపిల్ పాకెట్ అని తీసుకొని వచ్చింది కదా, అవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. మరి ఎవరు కొంటున్నారు ఏమో వీటిని. నెక్స్ట్ దగ్గర వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే హ్యావెల్స్ BLDC ఫ్యాన్ ఎప్పుడు ఇది 3995 ఉంటుంది యాక్చువల్ గా రేట్. ఇది $2,000 వస్తుంది. అండ్ ఇంకొకటి HyperX గేమింగ్ మౌస్, ఇది కూడా $2,299 ఉంటుంది. ఇది $1,199 అయితే వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి టియాన్మా అని చెప్పేసి ఒక కంపెనీ, వీళ్ళు నార్మల్గా NFC మనకి మొబైల్ ఫోన్స్ లో ఎక్కడ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎక్కువ పెడుతుంది. NFC కాయిల్ మొత్తం బ్యాక్ సైడే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డిస్ప్లేలోనే తీసుకొచ్చారు. పిక్సెల్ లెవెల్లోనే కాయిల్ ని ఇంటిగ్రేట్ చేసినట్టు చెప్తున్నారు వీళ్ళు. సో డిస్ప్లేలోనే మీకు కాయిల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు పనిచేస్తుంది NFC. ఒక 4.6 inch AMOLED డిస్ప్లేని వీళ్ళు డెమోకి తీసుకొని వచ్చారు. ఫ్యూచర్ లో ఈ టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుద్ది. చాలా మొబైల్ ఫోన్స్ లో NFC సెపరేట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు స్పేస్ కూడా సేవ్ అయ్యింది. NFC కి మీరు కేటాయించే స్పేస్ ని వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు అంటే చెప్తున్నారు. మరి చూడాలి ఏ బ్రాండ్ ఈ NFC ఫస్ట్ తీసుకొని వస్తుందో ఫ్రంట్ సైడ్ డిస్ప్లే ఇంటిగ్రేట్ చేసి. నెక్స్ట్ మనకి లివర్పూల్ చెందిన సైంటిస్టులు ఒక కొత్త మెడిసిన్ కనుక్కున్నారు, దోమల్ని కంప్లీట్ గా అంతమొందించడానికంట. ఇది మెడిసిన్ పేరు వచ్చేసరికి నిటిసినోన్. ఇదేం చేసిద్దంటే మనం వేసుకోవాలి. ఇది వేసుకుంటే మన బ్లడ్ లో ఇది ఒక 3 days ఉంటుంది. ఆ 3 days లోపు మనకి ఏదైనా దోమ కుట్టింది అనుకోండి, ఆ దోమ కుట్టిన తర్వాత రక్తం పీల్చుకునేదిగా మంది, మన రక్తం పీల్చిన ఒక 12 గంటల లోపు అది డైజెస్ట్ అవ్వక చచ్చిపోయింది. సో ఇట్లా దోమల్ని మనం కంప్లీట్ గా అంతమొందించవచ్చు. దీనివల్ల మనకి మలేరియా ఇట్లాంటివి ఉంటాయి, దోమల నుంచి వచ్చే రోగాలు ఉంటాయి, డెంగ్యూ ఇట్లాంటివన్నీ మనం అరికట్టవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. దీని అయితే FDA అప్రూవల్ కి అయితే తీసుకెళ్తున్నారు US లో. ఒకవేళ అప్రూవల్ వచ్చింది అనుకోండి, ఈ మెడిసిన్స్ మార్కెట్ లో కూడా రిలీజ్ చేయొచ్చు. దీనివల్ల మనకి వచ్చే నష్టం అయితే ఏం లేదు. ఒక 3 days మన బ్లడ్ లో అయితే ఉంటుంది మెడిసిన్, తర్వాత బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి ఢిల్లీ పోలీసులు ఒక ఆపరేషన్ అయితే కండక్ట్ చేశారు. ఆపరేషన్ పేరు వచ్చేసరికి సైబర్ హాక్. ఈ మొత్తం 700+ సైబర్ క్రిమినల్స్ అయితే అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ 48 hours అయితే జరిగింది. సో వీళ్ళు దగ్గర ఒక 1000 కోట్లకు పైగా ఈ సైబర్ నేరాలకు పాల్పడినట్టే చెప్తున్నారు పోలీసులు. అండ్ వీళ్ళు ముఖ్యంగా ఫైనాన్స్ కి సంబంధించి మీకు ఫోన్లు చేస్తుంటారు, స్పామ్ కాల్స్ చేస్తుంటారు, ఫిషింగ్ మెయిల్స్ పంపించడం, ఏదైనా లింక్స్ పంపించడం, మీకు లింక్స్
నుంచి మిమ్మల్ని స్కామ్ చేయడం, ఇట్లా రకరకాల మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి స్పామ్స్, ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా చేసి దగ్గర 1000 కోట్లకు పైగా కొట్టేశారు పబ్లిక్ దగ్గర నుంచి. సో వీళ్ళనైతే మొత్తం పెద్ద ఆపరేషన్ చేసి ఢిల్లీ పోలీసులు అయితే పట్టుకున్నారు. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే బాగా జరుగుతున్నారు. OnePlus 15, Oppo Find X9 Pro ఏది బెటర్ అని అడుగుతున్నారు. రెండిట్లో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే బెస్ట్ ఫోన్ అయితే Oppo Find X9 Pro కొద్దిగా బెటర్ ఆప్షన్ OnePlus 15 తో కంపేర్ చేస్తే. దాంట్లో కెమెరాస్ మీకు చాలా బాగుంటాయి, ప్రాసెసర్ కూడా మంచిది, 9500 గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. OnePlus కంప్లీట్ గేమింగ్ మీద ఫోకస్ చేసింది. కెమెరాస్ మీకు ఇంకా బెటర్ Oppo Find X9 Pro లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న పిల్లలు నార్మల్గా ఇప్పుడు చాలా ప్రెజర్ పడుతున్నారు పిల్లల మీద, స్టడీ ప్రెజర్ ఎక్కువ. వాళ్ళకి పొద్దు నుంచి సాయంత్రం దాకా స్కూల్స్, ఇంటికి వచ్చాక ట్యూషన్లు అని చెప్పేసి ఇంకా రకరకాలు రుబ్బుతున్నారు కదా. ఇట్లా చైనాలో ఒక అతను షేర్ చేసుకున్నాడు. తన కూతురు 8th క్లాస్ చదువుతుంది. అమ్మాయిని పొద్దున 7 గంటలకి ఇంటి దగ్గర తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేస్తాడంట. నైట్ మళ్ళీ 8:30కి పికప్ చేసుకుంటాడంట. అండ్ తర్వాత వచ్చిన తర్వాత 1-2 అవర్స్ మళ్ళీ క్లాసెస్. మొత్తం కలితో 14 గంటల దాకా అమ్మాయి చదువుకే అయిపోతుంది. డే మొత్తం అలానే అయిపోతుంది. పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు. US కంటే ముందు ఉండాలి, AI మీద ఎక్కువ వీళ్ళని ట్రైన్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ ఏ కాబట్టి వాళ్ళు ఎక్కువ ట్రైన్ చేయడం, దాని మీద ట్రైన్ చేస్తున్నారంట. యూఎస్కి కాంపిటీషన్లో పిల్లలను తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఒక తండ్రిలా బాధపడుతున్నారు. కాకపోతే తను చదువుకునే తనకు ఉపయోగపడిద్ది అని చెప్పేసి ఒక పక్క ఆనందంగా ఉంది. కాకపోతే పిల్లలకి చైల్డ్హుడ్ మెమోరీస్ ఉంటాయి కొంచెం, అవన్నీ లేకుండా పోతాయి. ఓన్లీ చదువు అదొకటే ఉంటుంది. ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి, అవి లేకుండా పోయినాయి వాళ్ళ లైఫ్లో. నెక్స్ట్ మనకు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇక్కడ చాలా మంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ అక్కడ షాప్ కనిపిస్తుంది చూసారా, గీతాంజలి గార్మెంట్స్ అని ఉంది కదా, దీనిలో ఐఫోన్లు అమ్ముతుంటే కొన్నారనమాట. ఐఫోన్లు సెకండ్ హ్యాండ్ అన్నమాట. వీళ్ళు 40-50% డిస్కౌంట్. కాబట్టి పాత ఫోన్స్, కొత్త ఫోన్స్ కూడా కాదు, iPhone 13 Pro 14 Pro ఇట్లాంటి ఫోన్స్ అమ్మారు. చాలా మంది కొనుక్కున్నారు, వెళ్ళి తక్కువకి వస్తాయని చెప్పేసి. కొంతమంది ఈఎంఐలో కొన్నారు, కొంతమంది ఫుల్ పేమెంట్లు ఇచ్చి కొన్నారు. జస్ట్ ఒక 2-3 రోజులకి అందరి ఫోన్స్ ఆగిపోయినాయి. జస్ట్ హెలో అని కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఇంకేం లేదు. మొత్తం ఒకేసారి వచ్చారు వాళ్ళ షాప్ కి. అక్కడ వాళ్ళు వచ్చేసరికి ఒక 2-3 వేలు ఇవ్వండి, మేము మళ్ళీ దాన్ని రిపేర్ చేసి ఇస్తామని చెప్పేసి అడుగుతున్నారు. డబ్బులు అడుగుతున్నారంటే అందరూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చేసి షాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రస్తుతానికి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఐఫోన్స్ మీరు ఎక్కడ పడితే అక్కడ కొనకండి. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సెకండ్ హ్యాండ్లో అమ్ముతుంటే తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లో తక్కువ రేట్కి ఐఫోన్లు వస్తున్నాయి అని చెప్పేసి సర్టిఫైడ్ వెబ్సైట్ అయితే ఓకే, క్యాష్ ఫై ఇట్లాంటి ఉంటాయి, సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్ముతుంటారు, అట్లాంటివి అయితే ఓకే. కానీ ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాగ్రామ్లో బ్యానర్లు కనిపిస్తుంది, చాలా మంది 10,000-15,000 కూడా ఐఫోన్లు అని చెప్పేసి కొంటుంటారు. అండ్ కొంతమంది అయితే టెలిగ్రామ్ ఛానల్లో, ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ యాడ్స్ వస్తుంటాయి, 99 రూపాయలకి ఐఫోన్ అని చెప్పేసి యాడ్ అని కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ఛానల్స్ అని తీసుకుంటున్నారు టెలిగ్రామ్ ఛానల్లో, మధ్యలో యాడ్స్ రన్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ టెలిగ్రామ్ ఎలా వాళ్ళకి ఎలా చేస్తుంది, ఎలా పర్మిషన్ ఇస్తుందో తెలియట్లేదు. మన ఛానల్ మేము ఆఫ్ చేయడానికి కూడా ఉండదు, యాడ్స్ వస్తూనే ఉంటాయి, మధ్యలో వస్తూ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు మేమే పోస్ట్ చేస్తామని కూడా చాలా మంది భ్రమపడతా ఉంటారు. ఏడి అని కనిపించిన యాడ్ అనమాట, అవి టెలిగ్రామే పోస్ట్ చేస్తూ ఉంటుంది, ఎవరో ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని. చాలా మంది ఆశపడుతుంటారు, అత్యాసపోతారు 99 రూపాయలకి ఐఫోన్ అని చెప్పేసి. ఏముండవు, ఏమి రావు మీకు ఐఫోన్స్, ఎక్కడ మీకు ఇంత తక్కువకైతే రావు. ఈవెన్ 40% డిస్కౌంట్లో కూడా దొరకవు మీకు. ఎప్పుడైనా సేల్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అట్లాంటి చోట్ల మీకు తక్కువ రేటుకి వస్తే మేమే ఇంటిమేషన్ ఇస్తూ ఉంటాం, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. డైరెక్ట్ పోయి ఇన్స్టాగ్రామ్లో బ్యానర్లు కానీ ఇట్లా టెలిగ్రామ్లో యాడ్లు ఇట్లాంటివి చూసి మాత్రం ఎక్కడ మోసపోకండి. నెక్స్ట్ మాకు ఢిల్లీలో ఆర్నవ్ అని చెప్పేసి ఒక అతను ఊబర్ రైడ్ బుక్ చేశాడు. అటుపక్క డ్రైవర్తో చార్జ్ చేస్తా ఉన్నాడు. 2 minutesలో వస్తున్నట్టు నేను మెసేజ్ పెట్టాడు, ఆయన ఓకే అని చెప్పాడు. తర్వాత 2 minutes తర్వాత ఇంకో మెసేజ్ పెట్టాడు, ఐఎమ్ ఫేసింగ్ ది థ్రెట్ ఆఫ్ మర్డర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. అంటే తెలుగులో మనం చంపాలని చెప్పేసి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చింది. నేను భయపడిపోయాడు, బయటికి వెళ్ళాలంటే భయం వేసింది అతనికి. అతను చంపాలనుకుంటున్నారంటే నేను బయటికి వెళ్ళి నన్ను కూడా చంపేస్తాను అని చెప్పేసి కొద్దిసేపు అట్లనే ఉన్నాడు. తర్వాత అక్కడ ట్రాన్స్లేట్ అని ఉంది కదా, మెసేజ్ ట్రాన్స్లేట్ అని కొడితే అక్కడ డ్రైవర్ పెట్టిన మెసేజ్ అయితే ఇదే అనమాట. మన మెసేజ్ చూస్తే అక్కడ ఏం పెట్టాడంటే ఆయన మర్డర్ డైరీకే సామ్యహు అన్నాడు. అక్కడ మర్డర్ డైరీ కాదు, మదర్ డైరీ అనమాట. ఆయన పెట్టడం మర్డర్ డైరీ అని పెట్టాడు. దాన్ని ఇది ఆటో ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో ఐఎమ్ ఫేసింగ్ ది థ్రెట్ ఆఫ్ మర్డర్ అని చెప్పేసి పెట్టింది. ఇట్లా ఉన్నాయి ఆటో ట్రాన్స్లేట్లో. ఆయన పెట్టింది ఒకటి, ఇది ట్రాన్స్లేట్ చేసి చూపించింది ఇంకోటి. ఇదే పడుకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ రోజు మోటరోలా G57 పవర్ అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసి మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి దాన్ని చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.